నమస్తే అండి. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఈరోజు నేను చిక్కుడుకాయ కూర చూపిస్తున్నానండి. ఇవి ఈ ఇయర్ చిక్కుడుకాయలు కాదండి. లాస్ట్ ఇయర్ చిక్కుడుకాయలు. మా చెట్టున ఆర్గానిక్‌గా పండినవండి. అవి అందరికీ ఇచ్చాక కూడా ఇంకా చాలా ఎక్కువ వచ్చాయి. అట్ని అట్లా వేస్ట్ చేయటం ఇష్టం లేక మేము ఫ్రోజన్ చేసి అట్టు పెట్టుకున్నామండి. మా పాపకి చిక్కుడుకాయ కూర అంటే చాలా ఇష్టం అండి. అందుకని తను అడిగినప్పుడల్లా ఇట్లా ఫ్రోజన్‌లో ఉన్న చిక్కుడుకాయలు తీసి వండి పెడతా ఉంటానండి. మీరైనా ఇలా చేసుకోవచ్చండి. చాలా సింపుల్ వే అండి. దాని కోసం మనం కష్టపడాల్సిన అవసరం లేదు. పైగా చెట్టు కదా, అవి అలా వేస్ట్ చేయకుండా ఆర్గానిక్‌గా పండినవి కాబట్టి వేస్ట్ చేయటం ఇష్టం లేక అలా ఫ్రోజన్ చేసి జాగ్రత్తగా దాసి ఉంచుకుంటామండి. ఈ చిక్కుడుకాయ కూర వండే ముందు నేను ఫ్రోజన్‌లో నుంచి డీప్ ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి వాటిని నీళ్ళల్లో ఉంచుతానండి. ఆ గడ్డ కరిగిపోయి ఆ చల్లదనం అంతా పోవటం కోసం నీళ్ళల్లో వేస్తానండి. కూర కోసం నేను ఫస్ట్ బాండీ పెట్టుకున్నానండి. బాండీ పెట్టుకుని దాంట్లో తగినంత నూనె వేసుకుని తాలింపు కూడా ఎప్పుడు వేసుకున్నట్టండి, నార్మల్ తాలింపు అండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు మాత్రం నాకు ఎందుకో నూనెలో వేయటం ఇష్టం ఉండదండి. అది మరీ మాడిపోయినట్టు అనిపిస్తుంది. అందుకని నేను కరివేపాకు మాత్రం ముక్కలు వేసాకే కరివేపాకు వాటి మీద వేస్తానండి. తాలింపు వేసుకున్నాక తాలింపులోనే నీళ్ళన్నీ వడగట్టుకున్నాక ఆ వడ నీళ్ళు ఏమి లేని వడగట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసానండి. తాలింపులో వేసి దానిపైన కరివేపాకు వేసి ఒకసారి తిప్పి ఉంచేసానండి. అవి బాగా వేగాలండి. కొంచెం దాంట్లో ఉన్న చల్లదనం అంతా పోవాలి. కొంచెం క్రిస్పీ టెక్స్చర్ రావాలండి. అప్పుడే బాగుంటుందండి. పక్కన బాండీలో నేను ఉగ్గాని చేస్తున్నానండి. మా పాప ఆ రోజు ఉగ్గాని అడిగింది. ఉగ్గాని చేస్తున్నాను. తనకి స్కూల్కి వెళ్ళే టైం అవుతుంది కాబట్టి నాకు హడావుడిగా తన స్కూల్ బాక్స్ పెట్టాలి. అందుకని రెండు పనులు స్పీడ్గా చేసుకుంటున్నానండి. ఈ ఈ చిక్కుడుకాయలు మాత్రం బాగా వేయించుకోవాలండి. వేయించుకుంటేనే ఆ కూర రుచిదనం ఉంటుంది. అలా అని మరీ మార్చేసుకోకూడదండి. కొంచెం వేగాయి ఇంకా వేడెక్కింది అనుకున్నాక నేను పసుపు వేసానండి. పసుపు వేసి బాగా కలుపుకొని నేను మళ్ళీ వేయించుకుంటున్నానండి. ఈ 1 సంవత్సరం పాటు ఈజీగా నిల్వ ఉంటాయండి. కంగారేం పడాల్సిన అవసరం లేదు. కూర కూడా చాలా రుచిగా ఉంటాయండి. ఫ్రైయే కాదు, మనం టమాటాలో వేసుకున్నా కానీ, పాలు పోసిన కూర వండుకున్నా కానీ ఈ చిక్కుడుకాయలు చాలా బాగుంటాయండి. వీటిని మనం 80% దాకా చిక్కుడుకాయలు ఉడకబెట్టేసేసి మనం స్టోర్ చేసుకుంటామండి. కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మాకు తెలిసిన వాళ్ళైతే ఇలా స్టోర్ చేసి వీటిని అమెరికా అట్లా కూడా పంపిస్తూ ఉంటారండి. చిక్కుడుకాయ ముక్కల్లో పసుపు వేసి పసుపు బాగా కలిసిన తర్వాత నేను ఇంట్లో నాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసానండి. నేనేం కొత్తిమీర పర్సన్ కాదు. ఎప్పుడన్నా నాన్ వెజ్ వండుకున్నప్పుడు కొత్తిమీర ఇంట్లో ఉంటే కనుక అట్లా యూస్ చేస్తాను. కానీ నాకు డైలీ ఉండాలి అన్న నాకు రూల్ ఏమి ఉండదండి. కొత్తిమీర వేసి వేయించానండి. కొత్తిమీర ఆ ముక్కలకు పట్టి వేగితేనే ఫ్లేవర్ మంచిగా ఉంటుందని నా ఫీలింగ్ అండి. అలా పచ్చి పచ్చిగా ఉంటే కనుక నేను అస్సలు తినను, నాకు ఇష్టం ఉండదు. అందుకని నేను ముక్కల్లో వేసే వేయించానండి. కొత్తిమీర వేగినాక కొంచెం క్రిస్పీగా ముక్కలో కొంచెం ఆ టెక్స్చర్ వచ్చాక నేను ఉప్పు వేసి వేయించానండి. ఉప్పు వేసి వేయించినాక కూడా బాగా కలిపి ఉప్పు అంతా ముక్కలకు అన్నీ పట్టేనాక తర్వాత కారం కూడా వేసి వేయించానండి. రెండు బాగా కలిసిపోయినాక ఒకసారి మనం రుచి చూసుకుంటే అన్నీ సరిపోయా లేదో తెలుస్తుందండి. రుచి చూసుకుని నాకు ఇంకా ఉప్పు పడుతుందని అనిపించిందండి. నేను అందుకని ఉప్పు వేసుకున్నాను. దాంట్లో తప్పేం లేదండి. కూర ఎప్పుడైనా మనం రుచి చూసినాకే ఎవరికైనా పెట్టడం అనేది మంచిదండి. మనమేమి ఎక్స్పర్ట్స్ అయినంత మాత్రాన కాకపోయినా కానీ కుకింగ్కి ఇది ఫస్ట్ రూల్ అండి. మనం టేస్ట్ చేసినాకే ఎవరికైనా సర్వ్ చేయటం అనేది ఖచ్చితంగా ఇట్స్ గుడ్ హ్యాబిట్ అండి. దాంట్లో తప్పేం లేదు. నాకు ఉప్పు పడుతుందని అనిపించింది. నేను అందుకని ఇంకా ఉప్పు వేసి నేను మళ్ళీ కూరను వేయించుకున్నానండి. లాస్ట్లో ఇంకా మిగిలిన కొత్తిమీర కూడా వేసి నేను ఆ వేడిలోనే తిప్పేసినాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదొక వెరైటీ. అయితే మా అమ్మ అయితే బియ్యాన్ని వేయించి దాన్ని పొడి పట్టి చేస్తుందండి. అదొక మసాలా ఇట్లా ఫ్రైయే అండి. దానికి మనకి టేస్ట్ అనేది బియ్యాన్ని వేయించి పట్టిన పౌడర్ నుంచి వస్తుందండి. అది ఇంకొక వెరైటీ. ఇంకొకసారి ఎప్పుడైనా అది చెప్పుకుందామండి.
ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇంకొకసారి ఎప్పుడైనా ఖచ్చితంగా చేద్దాము. ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.